ఈ వీడియోలో డామినర్ మిర్రర్స్ దీనికి ఇన్స్టాల్ చేయబోతున్నాం. ఇన్స్టాల్ చేయాలంటే జస్ట్ దీని యోక్ మార్చుకుంటే సరిపోద్ది, రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ది. అవి కూడా డామినర్ యోక్స్ వేయాలి. చూపిస్తా పార్ట్ నెంబర్స్. ఇది లెఫ్ట్ సైడ్ది, ఇది రైట్ సైడ్ది. ఇదేమో 120 రూపీస్ కాస్ట్, ఇదేమో 80 రూపీస్. నెక్స్ట్ గ్రిప్పర్ కూడా స్క్రూస్ ఓపెన్ చేస్తే ఇవి కూడా వచ్చేస్తాయి. స్విచ్కి 2 స్క్రూస్ ఉంటాయి. ఇలా ఫ్రీ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఒక 10 mm బోల్ట్. అండ్ లివర్ కూడా తీసేయాలంటే కింద ఒక 8 mm బోల్ట్ ఉంటుంది. దీని పైన ఒక స్క్రూ. ఆల్రెడీ కింద 8 mm బోల్ట్ తీసేసా, పైది ఒకటి స్క్రూ. ఫ్రెండ్స్, ఈ యోక్కి లివర్ ఉంటుంది కదా, లివర్ కింద ఒక స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్ ఇదే. దానికి ఒక 2 స్క్రూస్ వస్తాయి. ఫస్ట్ అవి తీయాలి. నేను తీయకుండా ఎరగొట్టేసా. మళ్ళీ ఫెవిక్విక్ వేసాను దానికి. వీడియో తీయాలని ఇంట్రెస్ట్ కూడా పోయింది దెబ్బకి. ఫెవిక్విక్ వేసి అలా పెట్టా. ఫస్ట్ ఇది అన్స్క్రూ చేసాక లివర్ వస్తుంది, ఈ స్విచ్. దీని పని అయిపోయింది, ఇప్పుడు తీసేస్తాం. ఇది డామినర్ వేసి ఇప్పుడు ఫిట్టింగ్ స్టార్ట్ చేయాలి. టాప్ బ్రాకెట్ కూడా తీసేసుకున్నాం. ఆల్సో వీడియోలో ఇంకా మనం డామినర్ మిర్రర్స్ కూడా ఇన్స్టాల్ చేయబోతున్నాం. దీనికి కూడా స్క్రూస్ తీసేసాం. అన్స్క్రూ చేసుకున్న తర్వాత ఇది వచ్చేది. అది పక్కన ఉన్న స్విచ్ కూడా తీసేసా. నెక్స్ట్ యాక్సిలరేషన్ కేబుల్. ఇది కూడా ఇలా బ్యాక్ అంటే వచ్చేస్తుంది. ఓకే, ఇది రావాలంటే ఈ 2 స్క్రూస్ తీసేయాలి. ఈ 2 స్క్రూస్ తీసి ఇవి బయటికి లాగేయడమే. స్క్రూస్ కాదు, బోల్ట్స్ 6 mm ఎల్లంకి తోటి ఆల్రెడీ లూజ్ చేసి పెట్టా. 4 కూడా అలాగే అన్స్క్రూ చేసేయాలి. ఫోర్ బోల్ట్స్ తీసేసా 6 mm ఎల్లంకి తోటి. నెక్స్ట్ ఇది ఇలా లేపేయడమే. ఈ గ్రిప్పర్ కూడా ఈజీ. హ్యాండిల్ బార్ ఫ్రీ అయిపోయింది ఒకటి. ఇది మర్చిపోవద్దు, ఇది డ్యూక్ హ్యాండిల్ బార్కి వేయాలి స్విచ్. నెక్స్ట్ ఇది కూడా తీసేసిన తర్వాత ఇది బ్యాక్కి ఇలా లాగేయడమే. ఇప్పుడు హ్యాండిల్ బార్ మొత్తం ఫ్రీ అయిపోయింది. అన్నీ ఇటు తీసేసా, ఫిక్సింగ్ అలాగే ఉంటుందని. డైరెక్ట్ ఫిట్, మనకి డ్రిల్లింగ్ ఏం పడదు. ఇలా పెట్టి ఈ 4 బోల్ట్స్ అందులో పెట్టేయడమే. 4 బోల్ట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హ్యాండిల్ బార్ అప్పర్ అండ్ లోవర్ రౌండ్ బిగించేసుకోవడమే. దీనికి రైజర్స్ కూడా ఇచ్చాడు అందులోనే. ఇది అలా 1600 పడింది. ఫుల్ టైట్ చేసుకోవడమే. మనకి ఇలా ఉంది లుక్ ప్రస్తుతానికి. ఇప్పుడు హ్యాండిల్ బార్ పెట్టి పైకి టైట్ చేయాలి. నెక్స్ట్ హ్యాండిల్ బార్ పెట్టేసుకున్న తర్వాత హోల్స్ డ్రిల్ చేసేసుకున్నాం ముందే మార్కింగ్ చేసి. పాత హ్యాండిల్ బార్కు ఉన్న యాక్సిలరేషన్ పిన్ ఇది ఇందులో చూపించే కదా, ఆ పిన్ ఇందులో దోపాలి. ఇది సరిపోదు, ఫస్ట్ ఇది పెట్టేసుకోవాలి. బాబోయ్, ఈ టాప్ ప్లేట్ పెట్టి బిగించేద్దాం. చాలా డ్యాన్స్లు వేస్తుంది. టాప్ అలవాటు పోయింది.
ఇప్పుడు దీన్ని అలాగే ఎడిట్ చేయాలి ఏటో. ఇప్పుడు క్రిస్ క్రాస్ ప్యాటర్న్లో టైట్ చేయాలి. యాక్సిలరేషన్ కేబుల్ పిన్ అక్కడ పడింది. అమ్మ దరిద్రం. వీడియో చేయడానికి అస్సలు ఇంట్రెస్ట్ రావట్లే. బా కాలు కింద ఉంది. ఉందా ఇక్కడ పెట్టి ఇది ఇందులోకి వెళ్తుంది. ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇందులో పెట్టాలి. కొంచెం హార్డ్ అయినట్టు అనిపిస్తుంది. ది డామినర్ అప్పర్ ప్లేట్ వెయిట్ పెట్టాలి. వెయిట్ పెట్టి కొంచెం అయినా వెయిట్లోకి వచ్చింది. అదే టైట్ అవ్వట్లేదు. బిగినర్ మిస్టేక్స్ ఇవన్నీ. నార్మల్గా అయితే బాగానే చేసుకుంటాను. వీడియో తీస్తే చేయాలంటేనే గింజిపోతున్నా. ఇంట్రెస్ట్ పోతుందా బాబా. అప్పుడే కాదు, ఫస్ట్ ఇందులో వెయ్యాలి, ఆ తర్వాత ఇది ఇందులో పెట్టాలి. అయితే ఇందులో దూరితే సెట్. నెక్స్ట్ గ్రిప్పర్ కాస్ట్. సేమ్ ఇప్పుడు అవతల సైడ్ బిగిచ్చేసా. లివర్ గార్డ్ ఇటువైపు కూడా అంతే సేమ్. మ్యాక్సిమం ఇన్స్టాలేషన్ పార్ట్ అంతా అయిపోయింది. హజార్డ్ స్విచ్ కూడా తీసినట్టు పెట్టేసా. ఈ ఫాగ్ లైట్ స్విచ్ ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. నెక్స్ట్ డామినర్ క్లచ్ యోక్ పెట్టేసాం రెండున. ఈ క్లచ్ యోక్, రైట్ సైడ్ యోక్, మిర్రర్స్ పెట్టడమే. సేమ్ ఇప్పుడు ఇటు కూడా అంతే. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, వాటికి ఓకే అనుకుంటేనే ఇలాంటివన్నీ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఫైనల్గా హ్యాండిల్ బార్, డామినర్, మిర్రర్స్ ఇన్స్టాల్ చేసేసా. కాకపోతే ఇందులో చిన్న చిక్కు వచ్చి పడింది. ఏంటంటే యాక్సిలేటర్ కేబుల్ ఉంది కదా, బాగా టైట్ అయిపోయింది. టైట్ అయిపోవడంతో ఏం చేశానంటే కేబుల్స్ అన్నీ కింద నుంచి వచ్చాయి. చూసారా, ఈ కింద నుంచి యాక్సిలేటర్ కేబుల్ వచ్చింది. నేను యాక్సిలేటర్ కేబుల్ ఈ ఫ్రేమ్ పైనుంచి తీపిచ్చాను. చూసారా, యాక్సిలేటర్ కేబుల్ పైనుంచి తీసాను, మిగతా కేబుల్స్ అన్నీ కింద నుంచి వచ్చాయి. ఇదే యాక్సిలేటర్ కేబుల్. ఇది ఆ పైనుంచి వేయడం వల్ల కొంచెం ఫ్రీ అయింది. ఫ్రీ అయ్యడం వల్ల ఏటవుతుంది అంటే యాక్సిలేటర్ రొటేట్ చేసినప్పుడు ఫ్రీగా ఉంటుంది మీకు. ఇది బాగా టైట్ అయిపోయింది. సో ఇది పైనుంచి తెప్పించాను ఒకటే, ఇంకేం లేదు.